ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి. చూడండి, పడిపోయినటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు మరల బాగు చేయుట, దేవుడు మరల బాగు చేయుట. చూడండి, భక్తి అనేది ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండదు. ఎప్పుడు ఒకటే స్థితిలో ఉంటుందా? అది భక్తి అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. భక్తి అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. బాగా కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు ఎలాగుంటుందో, నా అంత భక్తుడు లేడనేటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ప్రార్థనాత్మ తగ్గి ఎలాగూ మనము బలహీనులమవుతామో అప్పుడేమనిపించుద్ది, నా అంత దౌర్భాగ్యుడు లేడు అనిపిస్తూ ఉంటుంది. ఈ భక్తి అనేది ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అంతేగాని ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండరు. నేను ఒకే స్థితిలో ఉండాను, ఎప్పుడు బలమైన ప్రార్థనాత్మతో ఉండాను అనేవాళ్ళు ఉండరు, ఎంతలా భక్తుడైనా సరే. చూడండి, మన పిల్లలు ఉంటూ ఉంటారు. ఈ పిల్లలు ముందు పడుకునే ఉంటారు, 3 నెలల పాటు పడుకునే ఉంటారు, వెల్లికెళ్ళగా పక్కకు కూడా తిరగరు. తర్వాత మెల్లిగా వారే బోర్ల పడుతూ నేర్చుకుంటూ ఉంటారు. బోర్ల పడినప్పుడు ఆ తల్లి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడ ఊపిరాడదో అనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తుందో ఆ తల్లి వెంటనే ఆ బిడ్డను తిరగేస్తూ ఉంటుంది. అలాగే తర్వాత వాడి కొంచెము నడకొచ్చిన తర్వాత లేచి నిలబడటం నేర్చుకుంటూ ఉంటాడు. ఆ లేచి నిలబడిన తర్వాత మెల్లగా చప్పటడుగులు వేయటం మొదలు పెడుతూ ఉంటాడు. అలాంటప్పుడు ఏమవుద్ది, పడిపోతూ ఉంటాడు, లెగుస్తూ ఉంటాడు. అయ్యో, ఉదయకాలం నేను పడ్డాను కదా, ఈ రాత్రి నేను మరలా ఎందుకు నిలబడాలి అనుకోడు. ఎందుకంటే అలాగనుకుంటే వాడి జీవితంలో నడకనేదే వాడికి రాదు. అందువల్ల ఎన్ని దెబ్బలు తిన్నా నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే ఒక క్రైస్తవుడు కూడా నీవు భక్తి చేయటంలో నడవటానికి ప్రయత్నం చేయాలి. పడిపోయినటువంటి నీ గుడారాన్ని మరలా ఆయన బాగు చేస్తానని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. అందుకని అంటున్నాడు ఇక్కడ, పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును, ఇలాగూ జరిగించు, యెహోవా వాక్కు ఇదే, రాబోవు దినములలో కోయువారు దున్నువారు వెంటనే వస్తారు. చూడండి, దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క ఆమోసు గ్రంథములో 14వ వచనం మనం చూస్తే, మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పించును, పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపరు ముందరు ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశములో నుండి వారిక పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, పడిపోయినటువంటి దావీదు యొక్క గుడారమును పడిపోయిన స్థితిలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. ఈ దినమున దేనిలో విశ్వాసములో పడిపోయావేమో, నిరీక్షణలో పడిపోయావేమో, ఓర్పులో పడిపోయావేమో, సహనములో పడిపోయావేమో, వీటన్నిటి నుండి ఈ దినము దేవుడు నిన్ను పైకి లేపబోతున్నాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పడిపోయిన స్థితి నుండి దేవుడు నిన్ను లేపి నిలబెడతాడట. ఎండిపోయిన స్థితిలో నుండి దేవుడు మరలా సిగిరింపజేస్తూ ఉంటాడట. ఆధారము లేనిటువంటి నీకు మరలా ఆధారము కలుగజేస్తూ ఉంటారట. కలుగజేయటమే కాకుండా మరలా ఫలభరితముగా మనలను ఆయన చేస్తూ ఉంటాడట. ఇది దేవుని యొక్క వాక్యం. పడిపోయినటువంటి నీ కుటుంబాన్ని
ఏమండి దిగజారిపోయినటువంటి ఆత్మీయ జీవితాన్ని ఏమండి ఒకప్పుడు ఆరంభములో మంచి భక్తి చేసావేమో, ఒకప్పుడు ఆరంభములో పడిపోయినటువంటి స్థితిలో ఉన్నావు. ఏమండి దేవుని యొక్క సన్నిధిలో నీవు కట్టబడ్డావు, నాటబడ్డావు. కానీ ఇప్పుడు పడిపోవడానికి కారణాలు ఏమిటి? దేవుని యొక్క వాక్యము చూస్తే అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 17వ వచనం, పడిపోయినటువంటి దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులు తెలియజేయించిన ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఏమండి కట్టబడటం చాలా కష్టం, పడగొడటం చాలా తేలిక. అందుకని యేసు ప్రభు వారు కూడా అన్నాడు, ఈ దేవాలయమును పడగొట్టి నేను 3 దినముల్లో దీన్ని మరలా నేను కడతాను అని చెప్పారు. అంటే తన శరీరమును గురించి చెప్పారు. అయినప్పటికీ కూడా పడగొడటం చాలా తేలికే. ఏమండి ఈ మందిరాన్ని పడగొట్టాలంటే ఏమండి 2 రోజులు కాదు, 1 రోజు సరిపోతూ ఉంటుంది. దీన్ని కట్టాలంటే ఎన్ని నెలలు పడుతుంది? దాదాపుగా మినిమం 4-5 నెలల పాటు పట్టింది మనకి. చూడండి, అలాగూ దేవుని యొక్క భక్తి మనం కట్టుకోవడం చాలా కష్టమే, కానీ దాన్ని పోగొట్టుకోవడం చాలా తేలిక, చాలా తేలిక. ఒక్క మాట చాలు, దైవభక్తి నుండి మనం వేరైపోవటానికి ఒక్క మాట చాలు, మన నోటి నుండి వచ్చే మాట. అందుకని అంటాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యములో యెషయా గ్రంథము 2వ అధ్యాయం 6-7 వచనాలు మనము చూసినట్లయితే, యాకోబు వంశముగు ఈ జనము తూర్పున నుండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. ఏమండి పడిపోవడానికి కారణం ఏమండి? గుడారం కూలిపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ కొన్ని కారణాలు చెబుతూ ఉన్నాడు. ఈ గుడారం పడిపోవడానికి కారణాలు ఏమండి? భక్తిలో కూలిపోవడానికి కారణాలు, విశ్వాసములో ఎదగలేకపోవడానికి కారణాలు ఏంటంటే, ఒకటి ఏమని చెబుతున్నాడు, నేను ఇలాగే ఇక్కడ బయట నుంచుని మందిరము పని చేస్తూ ఉన్నాను. ఒకరోజు ఉంటే ఒక ముసలాయన మన దగ్గరికి వచ్చేవారు. ఎప్పుడు కూడా మన దగ్గరికి వస్తూ ఉండేవాడు ఒక ముసలాయన. ఆయన వస్తూ ఏమండి ఆయన చేతిలో ఏదో కవర్ ఉన్నది, ఆ కవర్ తీసుకుని అలాగే వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే నేను అన్నానయ్యా ఏంటి ఎక్కడి నుంచి వెళుతున్నారండి అని అడిగాను. అడిగితే ఆయన అంటున్నాడు, ఉదయకాలం నాకు పాము కనపడిందండి, పాము గడిపడితే ఏమని ఇసుక మంతరించి తీసుకుని పోతూ ఉన్నాను, ఆ ఇల్లంతా కూడా అలాగ జల్లితే పాము రాదంటండి. అంటే దేవుని కన్నా కూడా ఒక మంత్రము బలమైందిగా అతను చెబుతున్నాడు. దేవుని కన్నా కూడా ఒక ఇసుక బలమైందిగా ఆయన చెబుతున్నాడు. కానీ దేవుడు బలమైనటువంటి దేవుడు, మన దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన మీద నమ్మకం ఉంచాల్సినటువంటి మనము ఏం చేస్తున్నామండి? ఇసుక మీద, మంత్రాల మీద, తంత్రాల మీద ఏమండి ప్రయోగం చేస్తూ ఉన్నామా? ఏమండి తూర్పునున్న జనులు, ఈ తూర్పునున్నటువంటి జనులు ఏమండి వారి యొక్క సాంప్రదాయములతో వారు నిండుకొని ఉన్నారంట. మనం ఏదన్నా ఒక పని తలపెట్టినప్పుడు వారు ఏం చేస్తారు? ఏమండి ఆ తూర్పు నుండినటువంటి ప్రజలు వస్తూ ఉంటారు మన దగ్గరికి. వచ్చి అంటారు, ఇదేంటండి ఇలాగ కట్టారు, ఇదేంటండి ఇలాగ చేశారు, ఇది వాస్తు కాదు కదా, లేకపోతే ఇది ఫలానది కాదు కదా అని చెప్పి వారు రకరకాలుగా మాట్లాడి నీ హృదయాన్ని కలవరపరుస్తూ ఉంటారు. మంత్రానికి పరిగెత్తుతున్నావా ప్రియ తల్లి? మంత్రమునకు పరిగెత్తుతున్నావా? ఏమండి మంత్రాలు ఏమండి ఎవరికి? అన్యజనులకి, నీకు నాకు కాదు. మంత్రము కన్నా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీకు నాకు ఉన్నాడు. పడద్రోయబడినటువంటి ఏమండి నీ గుడారమును బాగు చేసేటువంటి దేవుడు, పడిపోయినటువంటి నీ కుటుంబాన్ని లేవనెత్తే దేవుడు, ఏమండి నిరుత్సాహముతో నీవు కూలబడిన నిన్ను దేవుడు పైకి లేపగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు. ఈ దేవుని మీదే నీవు ఆధారపడాలి. ఏమని వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది, వారి ఆస్తి సాంపాద్యమునకు మితి లేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది, వారి రథములకు మితి లేదు. ఏమండి వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది. ఎలాగుందంట?
నిండిపోయి ఉన్నదట వారి దేశం. 11వ వచనములో అంటాడు, నరుల యొక్క అహంకార దృష్టియు తగ్గింపబడును, మనుష్యుల గర్భము అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. దేవునికే మహిమ రావాలి, ఘనత రావాలి. ఏమండి, దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి, ఆరాధించే వారముగా ఉండాలి. ఏమండి, ఆ దినమని ఎలాగున్నారంట, గర్వము చేతను, జనుల సాంప్రదాయములతోనూ, అన్యుల సహవాసముతోనూ, ఆస్తితోనూ, బంగారముతో వారు పడిపోయినటువంటి వారిగా ఉన్నారటండి. ఏమండి, నీవు తగ్గించుకుంటే మరలా నీ గుడారాన్ని మరలా కడుతూ ఉంటారట ఆయన, మరలా కడుతూ ఉంటారటండి. చూడండి, అందుకనే దేవుని యొక్క వాక్యములో 80వ కీర్తన ఏమండి 12వ వచనానికి కూడా దయచేసి సహాయము చేయండి. త్రోవను నడుచువారు అందరూ ఏమండి దానిని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసితివయ్యా. ఎలాగంటండి, త్రోవను నడుచువారు అందరూ దాని ఏమండి కంచెని ఏం చేస్తారంటే, త్రోవను నడుచువారు అందరూ దాన్ని తెంచివేయినట్లు. అందుకని ఏం చేస్తారు, ఇలువైన తోటలు వేసినప్పుడు ఏం చేస్తారు, చుట్టూ కంచి వేస్తూ ఉంటారు. ఎందుకు, శత్రువు అనేవాడు దానిలోకి రాకుండా, దొంగోడు అనేవాడు దానిలోకి రాకుండా, వెళ్ళేటువంటి వాడు లోపలికి ప్రవేశించకుండానట్లు ఏం చేస్తారు. కొన్ని స్థలాల్లో అయితే అడవి పందులు వచ్చి పాడు చేస్తుంటే ఏం చేస్తారు, చుట్టూ కరెంటు పెట్టేస్తూ ఉంటారు. ఒక తీగ కడతారు, మనం బట్టలు ఆరేసుకునే తీగలు లాంటివి, వాటిని పొలము చుట్టూ కట్టి దానికి కరెంటు కనెక్షన్ ఇస్తూ ఉంటారు. అప్పుడు దూరి వెళ్ళటానికి ప్రయత్నించినప్పుడు కరెంటు ఎర్త్ అయ్యి అక్కడికక్కడే పడి చచ్చిపోతూ ఉంటుంది కదా. ఏబు చుట్టూ కూడా కంచి వేయబడిందా లేదా? ఏబు చుట్టూ కంచి ఉన్నది. అపవాదం అంటుంది, ఏమంటుంది, ఒకసారి కంచి తీసి చూడవయ్యా, నేను చూపిస్తాను నా తడక ఏంటో అన్నది. అయితే చూడు అన్నాడు దేవుడు. ఇక్కడ కంచి తీయబడుతుంది. ఇక్కడ ఏమన్నాడు, దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసి దాన్ని తీసేసాడట ప్రభు కంచె. అప్పుడు అడవి పంది దానిని ఎవరిని పెకలించుచున్నది. అడవి పంది దేనికి సాదృశ్యంగా ఉన్నది? సాతానుకు సాదృశ్యంగా ఉన్నది అడవి పంది. అలాగే అపవాది అంట, నీకు ఇయ్యబడినటువంటి కంచి తీసేసిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే నిన్ను పెళ్ళగించేస్తాడంట. నీకు ఇవ్వబడిన దాన్ని పెళ్ళగించు ఉంటాడట. పెకిలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము. మరలా అంటే ఏంటి అర్థం? మరలా అంటే ఏంటి అర్థం? రెండవసారి. ఒకసారి దేవుడు కుటుంబాన్ని కట్టాడట. ఏమంటే ఒకసారి దేవుడు ఆ గుడారాన్ని నిడట, ఒకసారి దాన్ని పరిశుభ్రపరిచాడట, ఒకసారి దాన్ని ఉన్నతమైన స్థితిలో పెట్టాడట. ఇప్పుడు ఏమైపోయింది? దాన్ని కంచె తీయబడింది, అపవాది లోపల ప్రవేశించింది, దాన్ని మురికిలుగా చేసేసింది. గుడారం అంతా పడిపోయింది. నీ భక్తి జీవితంలో గుడారం కూలిపోయిందేమో కేళ. ప్రియ తల్లి, నిరీక్షణ లేకుండా ఉన్నావేమో. ఏమని నిరీక్షణ లేనటువంటి వ్యక్తిగా ఉన్నావేమో కేళ. ఏమని హృదయం అంతా కలవరంతో నిండిపోయి ఉన్నావేమో కేళ. అయ్యో నా పరిస్థితి అంతా దిగజారిపోయింది అనుకుంటున్నావేమో కేళ. అయ్యో నన్ను లేవనెత్తేవాడు ఎవడో లేడనుకుంటున్నావేమో. కానీ నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఇది సాధ్యపడుతూ ఉంటుంది. నిన్ను నీవు తగ్గించుకుంటే ఇది సాధ్యపడుతూ ఉంటుంది. ఒకప్పుడు నువ్వు చూసావు, నాయన మేము ఎంతో అభివృద్ధిలోనికి వచ్చాం, ఇప్పుడైతే మేము పడిపోయినటువంటి స్థితిలోను, దిగజారిపోయినటువంటి స్థితిలోను మేము మూల్గులిడుచు ఉన్నాము ప్రభు అని చెప్పి ఈ యొక్క భక్తుడు మరలా అంటున్నాడు, మరలా చూడయ్యా. ఒకసారి చూసావు, నా గర్వము చేత, నా ఆయాసము చేత, లేకపోతే నా చెడుతనము చేత నేను కూల్చేసుకున్నాను. ఇప్పుడు మరలా ఒక్కసారి ఆకాశము నుండి మరలా చూడము. 18వ వచనములు అంటున్నాడు, అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోయి
ఏమన్నాడు? నీవు మమ్మను బ్రతికించుము, అప్పుడు నీ నామమును బట్టి మేము మొర్రపెట్టుదుము. యెహోవా సైన్యములకు అధిపతికి దేవా, శరలో నుండి మమ్మను రప్పింపుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. ఎక్కడి నుంచి తెచ్చాడమ్మా ఈ కొమ్మను? ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని, ఒకే ఒక ద్రాక్షావల్లిని తెచ్చినట్లు ఇన్ని లక్షల మంది ప్రజలను తన బలమైనటువంటి హస్తముతో వారిని తీసుకుని పోయి 40 సంవత్సరాలు అరణ్యములో నడిపించి ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్ని అడ్డుబండలు వచ్చినప్పటికీ, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ తన బిడ్డలను ఎడవకుండా తీసుకుని పోయాడు. ఒక ద్రాక్షావల్లిని తీసుకుని నాటినట్టుగా కానానులో నాటాడు దేవుడు. మధ్యలో ఎన్ని అడ్డం వచ్చినాయి? ఫరో అడ్డం వచ్చాడు, ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. నీళ్లు లేక, ఆ సరైనటువంటి ఆహారము లేక, ఎన్ని బాధలు పడితే ఆ బాధలన్నిటిలో కూడా ఆయన సహాయము చేసి నడిపించాడట. ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు నిన్ను? పిచ్చి మొక్కలో నుండి లాక్కొచ్చాడు నిన్ను. పడిపోయిన స్థితిలో నుంచి లాక్కొచ్చాడు ఆయన. కొన్నిసార్లు మనం పిచ్చి మొక్కలు బీగటానికి మన దొడ్లోనో లేకపోతే ఇంకొక పరాయి దొడ్డిలోనో లేకపోతే ఏదైనా పనికి వెళ్ళినప్పుడు ఆ పిచ్చి మొక్కలు పీకడానికి మన తీసుకుని పోయినప్పుడు అవి పీకుతుంటే దానిలో మంచి మొక్కలు అయ్యో కనపడుతూ ఉంటాయి. కనపడతాయా? కనపడవా? పనస మొక్క కనపడవచ్చు, కరివేపాకు మొక్క కనపడవచ్చు, సీతాఫలం మొక్క కనపడవచ్చు, మామిడి మొక్క కనపడవచ్చు, సపోటా మొక్క కనపడవచ్చు. ఇవన్నీ కూడా విలువైన మొక్కలు. వీటిని కూడా పీకి పారేస్తామా? పారేయం. ఏం చేస్తాం? వాటిని భద్రంగా అడుక్కల్లా త్రవ్వి దాన్ని తీసుకుని వచ్చి నీ ఇంటి దగ్గర అతి శ్రేష్టమైన స్థలంలో నాటుతూ ఉంటావు. అలాగే దేవుడు కూడా పిచ్చి మొక్కలు అంటే ఎవరు? హైందవులు కానీ బంధువులు కావచ్చు, లేకపోతే నీ రక్త సంబంధాలు కావచ్చు, లేకపోతే నీ కులంలో ఉన్నటువంటి వారు కావచ్చు, నీవు విడిచినొచ్చిన అన్యజనులు కావచ్చు. ఆ పిచ్చి మొక్కల్లో నుండి ఏరి నిన్ను తీసుకుని ఈ స్థలానికి తీసుకొచ్చి నాటాడు ఆయన. నాటాడు కానీ నువ్వు ఫలించాలని ఆయన మరలా నీ గుడారాన్ని నిలబెట్టాలని, మంచిగా పోషించాలని ఆయన ఎంతగానో నీ కొరకు ఆయన ఎంత ప్రయాసపడ్డాడు ఆయన. ఈ ప్రయాసలో నీ పాలిభాగం ఎంత? 8వ వచనము చూడండి, 80లోనే. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. ఎక్కడి నుంచి తెచ్చాడమ్మా? ఐగుప్తులో నుండి తెచ్చాడు. నన్ను ఎక్కడి నుంచి తెచ్చాడు? లోకములో నుండి, పాపములో నుండి, అపవిత్రతలో నుండి, మరణపాయములో నుండి, శోధనలో నుండి, కష్టములో నుండి, నీ శ్రమలన్నిటిలో నుండి పట్టుకుని వచ్చి ఇక్కడ నాటాడు నిన్ను. నాటిన నీవు ఎలాగున్నావు? నీ గుడారాన్ని నిలుపుకునేటట్టున్నావా? నీ గుడారాన్ని కూల్చుకునేటట్టున్నావా? ప్రియ తల్లి, ఎవరిని వెళ్ళగొట్టాడు? 7 జాతులుగా ఉన్నటువంటి వారిని అక్కడ ఉన్నటువంటి వారిని హతమార్చాడు. కానానీలు, హివ్వీలు, పెరిజ్జీలు, యెబూసీలు ఇలాగ ఉన్నటువంటి 7 జాతులు వారిని నిర్మూలన చేశాడు. అక్కడ దేనికో తెలుసా? నిన్ను నాటడం కొరకు. దేనికో తెలుసా? నీ గుడారం కట్టడం కొరకు. దేనికో తెలుసా? నిన్ను ఆస్వాదించడం కొరకు, నువ్వు ఫలించడం కొరకు. అక్కడున్నటువంటి 7 జాతులు వారిని నిర్మూలన చేసి నిన్ను నాటాడు. కానీ నువ్వు ఎలాగున్నావు? నువ్వు వ్యాపించాలి, అభివృద్ధి చెందాలి, ఆస్వాదించబడాలి. ఎలాగంటే ఎక్కడి వరకు వ్యాపించిందండి? అది దానికి తగిన స్థలము పెట్టి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. ఎంతగా వ్యాపించినప్పటికీ కూడా
ఏమండి వారిలో సరైనటువంటి స్థితి లేకపోయేటప్పటికీ ఏం చేశారండి, త్రోవను నడుచు వారందరూ కూడా దాన్ని తెంచివేయనట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసేవయ్యా. దేవుడు ఏం చేశాడంట, వాటిని పాడు చేసేసాడట. ఎందుకో తెలుసా, ఆయనకి లోబడేటువంటి పరిస్థితి కనబడినందున, ఆయనకి విధేయత చూపనందున, ఆయన సన్నిధిలో నిత్యము మనము స్తుతించనందున, ఆరాధించనందున ఏం చేశాడట, ఏమండి దాని తీగలన్నీ తెంపివేయటానికి అనుమతి ఇచ్చి ఉన్నారట. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం, నా ప్రియుని గురించి నేను పాడేదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వారిని గురించి పాడేదని వినుడి. సత్తువ గల భూమి గల యమని కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట గలదు. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలను నాటించను. వాటి మధ్యన బురుజు ఒకటి నాటించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. ఎంత శ్రమపడ్డాడమ్మా ఇక్కడ. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకురావడం కొరకు ఆయన ఎంత కష్టపడ్డాడు. అన్యజనుల్లో నుండి నిన్ను పిలుచుకొని ఈ స్థలములోనికి తీసుకురావడానికి ఆయన ఎంత కష్టపడ్డాడు. ఆ కష్టాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావా? గ్రహించే మెట్టులో ఉన్నావా ప్రియ తల్లి? అందుకని అంటూ ఉన్నాడు ఆయన, ఏమండి దాన్ని బాగుగా త్రవ్వాడట, అందులో ఉన్నటువంటి రాళ్ళనన్నీ ఏరేసాడట, శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగను తెచ్చి అందులో నాటాడు, బురుజు ఒకటి వేయించాడు, ద్రాక్ష తొట్టిని ఒకటి పెట్టాడు. ద్రాక్ష పండ్లు ఫలించవలెనని ఎదురు చూచుచుండేను కానీ అది కారు ద్రాక్షలు కాసెను. ఏం కాసిందమ్మా? కారు ద్రాక్షలు అయిపోయినాయి, తినడానికి వీలు లేనంతగా. ఒక రైతు ఒక దోస చెట్టు పెట్టుకుంటే ఏమండి ఆ దోసకాయలు కాండము చేదు, ఏమండి కండ చేదు, గింజల చేదైనప్పుడు దోస తోటని ఉంచగలుగుతాడు అతను యజమానుడు? ట్రాక్టర్ తీసుకొచ్చి మొత్తం తొక్కించి ఏమండి దుక్కి ఏమండి దమ్ము చేసేస్తూ ఉంటాడు. దేనికో తెలుసా? ఆ ఇత్తనము మరలా ఆ పొలంలో కేళ ఏదన్నా చెదురుగా ఇత్తనమున్న దాన్ని లాగి ఆ మొక్కని అవతలా పారేస్తూ ఉంటాడు. కారణం చేదైనటువంటి పరిస్థితి. అందుకని మన జీవితంలో చేదైన వేరు ఉండకూడదని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మన కుటుంబాన్ని కట్టుకోవాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను దాన్ని బాగుగా త్రవ్వానే, ఎక్కడి నుంచో నేను తీసుకొచ్చానే, రాళ్ళన్నీ ఏరేసానే, శ్రేష్టమైన దాన్నే పెట్టానే, దాని కొరకు నేను ఒకటి ఏమండి చుట్టూ కంచేయించానే, దాని కొరకు ఏమండి తొట్టు ఒకటి తొలిపించానే, అయ్యో నేను ఒక పాక వేసానే. ఏమైపోయిందంట? ద్రాక్ష పండ్లు ఫలించవలెనని ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాసెను. ఈ కారు ద్రాక్షలు ఎంతకైనా ఉపయోగపడతాయమ్మా? నీ జీవితంలో కారు ద్రాక్షలు ఉన్నాయేమో, ఈ కారు ద్రాక్షలు ఉపయోగం లేవు. ఎవరికి ఉపయోగం ఉండదు. నీ ఇంటి వారికి ఉపయోగం ఉండదు, నీ భార్యకు ఉపయోగం ఉండదు, నీ భర్తకు ఉపయోగం ఉండదు, నీ బిడ్డలకు ఉపయోగం ఉండదు, దేవుని సంఘానికి ఉపయోగం ఉండదు. ఎవరికి ఉపయోగం లేనటువంటి పరిస్థితిలో ఉంటుంది అది. ఉపయోగకరంగా ఉన్నావా? నేను చేయవలసిందంతా చేశానయ్యా, అయ్యా నేను చేయవలసిందంతా చేశాను, దానికి రాళ్ళు వేరేసాను, పాపమనే రాళ్ళు వేరేసాను, దానికి ఫలవంతమైనటువంటి ఎరువినేసాను, దానికి పాదు తవ్వించాను, దానికి తొట్టోడు తొలిపించాను, దానికి ఆరగారగా నీళ్లు పెడుతూ ఉన్నాను, ఎరివేస్తూ ఉన్నాను. ద్రాక్ష పళ్ళు రాగానే అబ్బా ఎంత సంతోషం వచ్చిందంటే అంత వచ్చింది. ఈ రైతుకి చాలా సంతోషపడ్డాడు. కొడుకు పుట్టంగానే తల్లి తండ్రికి సంతోషమా కాదా? చాలా సంతోషపడుతూ ఆనందపడుతూ ఉంటారు. అయ్యో నాకు కుమారుడు, చాలా సంతోషిస్తూ ఉంటాడు. వాడు కారు ద్రాక్షలోడైపోతే, వాడి దగ్గర కారు ద్రాక్షలు ఉంటే ఆ తల్లిదండ్రి ఎంత ఏడుస్తారంటే, వీడు పుట్టకుండా ఉన్నా బాగుండేదే, అయ్యో ఈడు కూడా ఆడపిల్ల అయితే బాగుండేది, ఈడికి కూడా పెళ్లి చేసి పంపించేసేవాడిని, అయ్యో అని ఏడ్చేటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. అవునా కాదా? అవును. మీరు అవుననిపోయినా నేను అవుననే చూస్తాను. నేను
ఇప్పుడు దాకా భద్రపరిచాడు, ఇప్పుడు దాకా దానికి అనుకూలంగా చేశాడు. ఏ శత్రువు దానిలో ప్రవేశించకుండా, ఏ జంతువు దానిలోకి వెళ్ళకుండా, ఏ అడవి పందులు దానిలోకి వెళ్ళకుండా దాని కొరకు ఎంత త్యాగం చేశాడో చూడండి. ఇక ఇసుకొచ్చేసింది ఈయనకి. ఇసుకొచ్చేసి అంటున్నాడు, ఆ శుద్ధి చేయబడినప్పుడు పారతో త్రవ్వబడినప్పుడు దానిలో గచ్చపదులు బలిరకస చెట్లను బలిసియుండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు నేను ఆజ్ఞ ఇచ్చేదను. అబ్బా, ఏం చేస్తాడంట? వర్షం పడటానికి వెళ్ళేది. వర్షం అంటే దేనికి సూచన? దేనికి సూచన? ఆశీర్వాదానికి సూచన, దీవెనకి సూచన. అంటున్నాడంటే ఇక వర్షము కురిపించను దాని మీద, నా ఆశీర్వాదం ఇవ్వనేక దానికి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ తల్లి, ఇంకేమంటాడు? ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతికి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులైనకి ఇష్టలైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. ఏమండి, దేవుడు ఏం కావాలని కోరుకున్నాడు? ఇక్కడ ద్రాక్ష పండ్ల గురించి మనతో మాట్లాడతలేదు, మన అంతరంగ స్వభావాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏం కావాలని కోరుకున్నాడంటే అండి, న్యాయము కావాలని కోరుకున్నాడటండి. ఏమండి, న్యాయము కావాలని చూడగది బలాత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. అలాంటి స్థలముగా మనం ఉన్నామా? నీ అంతరంగ మనస్సు ఎలాగుంది ప్రియ తల్లి? దేవుని యొక్క సన్నిధిలో, ప్రభా నేను పడిపోయినటువంటి గుడారముగా ఉన్నది, నా కుటుంబాన్ని కట్టుకోలేకపోయానయ్యా, నా బిడ్డలను కట్టుకోలేకపోయానయ్యా ప్రభా, నా గుడారమంతా కూడా శిథిలావస్థకి వెళ్ళిపోయింది ప్రభా, నేను పడిపోయినటువంటి స్థితిలో ఉన్నాను, మరలా నా కుటుంబాన్ని కట్టండి అని దేవునికి మరలా అనే దాన్ని నువ్వు చెప్పాలి. చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మరలా నీ కుటుంబాన్ని మంచి స్థితిగతుల్లోకి దేవుడు తీసుకుని వెళ్తాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. దయచేసి సహాయము చేయండి అమ్మా. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించండి. నేనే వారిని కలుగజేసి తిని, వారిని నేను పుట్టించిన వాడును నేనే. ఏమండి, కన్నులుండి కూడా అందులైనటువంటి వారిని, చెవులుండి కూడా చెవిటి వారిని తీసుకుని రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను, మిమ్మల్ని బాగు చేస్తాను. 10వ వచనం, మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును, నేను ఏర్పరచుకుని నా సేవకుడును సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును నుండలేడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నేనే నిన్ను బలపరిచినటువంటి వాడను, నేనే నిన్ను లేవనెత్తినటువంటి వాడను, నేనే. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతో నాతో. ఏమండి, ఇంకా మనము చూస్తే 13వ వచనానికి వెళితే ఏమన్నాడు? ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపింపగలవాడు ఎవడునూ లేడు, నేను కార్యము చేయగా త్రిప్పగలిగిన వాడు ఎవడునూ లేడు. ఎవడైనా ఉన్నాడా? నీ శక్తి చేత, బలము చేత ఏదైనా మనము చేయగలమా? ఏది చేయలేము. మన వెంట్రుకని తెలిపైనను నలుపైనను చేయలేని దౌర్భాగ్యం మనం ఏమీ చేయలేము. మీరు ఏమీ చేయలేరు అంటున్నాడు ఇక్కడ. మనం ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేము. మన ఏళ్ళు ఒకేళ్ళ వంగితే దాన్ని కనీసం దాన్ని బాగు చేసుకునే స్థితి కూడా మన దగ్గర లేదు. ఆయన సెలవు మీద ఆధారపడి ఉన్నాం మనం. ఆయన సెలవు మీద. ఎందుకు ఇలాంటి వారికి మనకి గర్వం ఎందుకు, అతిశయం ఎందుకమ్మా? ఏమి చూసుకుని మన దగ్గర ఏమి చూసుకుని, అందాన్ని చూసుకున్నా? ఏమండి, పెట్టెలో పెట్టిన తర్వాత ఒక వారానికి చూడు నీ యొక్క ముఖాన్ని, ఈ కండంతా కరిగిపోయి, ఏమండి ఈ పెట్టి అడుక్కెళ్ళిపోయి, ఎంట్రుకలన్నీ రాలిపోయి, ఏమండి తేగుడైనటువంటి ముఖముతో అస్థి పంజరము కనబడి నీ అందమంతా మాయమైపోద్ది. దాన్ని చూస్తే ఇది నాదేనా అనిపించుద్ది నీకు. ఎందుకింత గర్వం మనకు?
దేవునికి లోబడదామా? దేవుడు కట్టాలి మన కుటుంబాన్ని. దేవుడు కడతారు ఆయన. ఏమండి, సంఖ్యాకాండము చూడండి 25 అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఏం చేస్తున్నారమ్మా వీళ్ళెవరండి? దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు, దేవుణ్ణి కలిగినటువంటి ప్రజలు. ఏమండి, దేవుడు తన భుజముల మీద మోసుకొచ్చినటువంటి ప్రజలు. ఏమండి, అక్కడ పరోతో దెబ్బలాడినటువంటి ప్రజలు. ఏమండి ఈపి మీద మొక్కి వేసుకుని మోసుకొని వచ్చినటువంటి ఈ ప్రజలు ఎలాగైపోయారో తెలుసా? వ్యభిచారులుగా మారిపోయారట. వ్యభిచారులు అయిపోయారట అండి. ఏమండి, వీళ్ళు దేవుడు ఎంత చక్కగా నడిపించాడు వీళ్ళని. ఏమండి, నీరు లేకపోతే మొరబెట్టినప్పుడు ఏమండి అవి మంచి నీళ్లు ఆ కొండలో నుండి నదులుగా ఏమండి ప్రవాహముగా పొర్లి పారినయట. చేదు నీళ్లు మధురముగా మారిని. వీళ్ళు తినటానికి మన్నాన్ని కురిపించిన దేవుడు పగల మేఘ స్తంభములో రాత్రుల అగ్ని స్తంభములో ఉంచినప్పుడు వీళ్ళకేం పట్టింది? క్రొవ్వు శాతం పెరిగింది వీళ్ళల్లో. ఒక పాపములో జీవించడానికి కారణం ఏంటో తెలుసా? మనిషిలో కొవ్వు ఎక్కువ ఉంటే పాప ఎచ్చలు పెరుగుతూ ఉంటాయి. కొవ్వు వీళ్ళకి ఏం పట్టిందంట? కొవ్వు పట్టింది. అరణ్యములో కొవ్వు పట్టింది వీళ్ళకి. ఏమండి, పని లేదు, పాట లేదు. వారి విస్తారముగా ఏమండి భోజనం ఉన్నది, విశ్రాంతి ఉన్నది. ఏమండి, పగలేమో ఏసీలో పెట్టాడు, రాత్రులేమో అగ్ని స్తంభములో వెలుగిచ్చి పెట్టాడు. ఏ రాజు అడ్డం వస్తే ఆ రాజుతో వీళ్ళు చేశారా, దేవుడు చేశారు? యుద్ధం చెప్పండి. దేవుడే చేశాడు. వీళ్ళకి భార్యలు ఉన్నారు. భార్య లేరా? ఉన్నారా లేరా? భార్యలు ఉన్నారు. ఏమండి, ఇశ్రాయేల్లో ప్రజలు ఉన్నారు. ఏమండి, వారిలో వారు ఈ 40 సంవత్సరాలు పెళ్ళిళ్ళు జరగలేదా? జరగలేదా? జరిగినాయి. వివాహాలు జరిగినాయి. చక్కటి భోజనం తిన్నారు వారు. ఏమొచ్చింది వీళ్ళకి? ఏమొచ్చింది? శరీరం పెరిగిపోయింది. ఒకటి, పాపములో పడిపోయారు. రెండవది, ఆ స్త్రీలు తమ దేవతలకు బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కారము చేసిరి. ఏం చేశారండి? ఏమండి, ఒకటి, వారు పాపములో జీవించారు. 2, వారి విగ్రహాలకు ఏం చేశారంటే వీళ్ళు పూజానం చేశారట. ఎక్కడి నుంచి విడిపించబడ్డారు వీళ్ళు? వారు నమస్కరించారంట. ఆ గొడవల్లో ఇంకేం చేశారంట? వారు భోజనము కూడా తీశారంట. ఎంత దౌర్భాగ్య స్థితి అమ్మా! ఎంత దౌర్భాగ్య స్థితి! నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? అందుకనే నీ గుడారాలు పడిపోయేది. నీ గుడారం పడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు చేయరాని స్థలములో భోజనములు చేయటమే ఏమండి నీ గుడారము కూలిపోవడానికి కారణం. మా గురువు గారి ఒక స్థలానికి వెళ్ళాం మేము. ఏమండి, పుట్టుక దినపు ఆరాధన. ఆమె ఏమండి, ఆమె నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉండేది. ఆమె టీచర్. ఏమండి, ఆమెకు కుమారులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు. ఏమండి, ఆమె పటాపట నేను ఏమండి నాతో పాటు ఇంకా 5-6 యవనస్తులు ఏమండి మా గురువు గారి పిల్లలు అందరం కలిపి అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశారో తెలుసా? ఏమండి, ఆమె మాట్లాడింది ఏమని, అయ్యగారు రావటం లేదా అంది. అమ్మ బాగోలేదు, అందుకనే రావట్లేదు, మమ్మల్ని పంపించాడు అని చెప్పాం. నేను, ఓ మాస్టర్ గారు, ఇంకా కొంతమంది యవనస్తులు వెళ్ళాం ఆరాధన, ఆ పుట్టుక దినం ఆరాధన జరపటానికి. ఏమండి, ఏమైంది, మా ఇంటికి ఎందుకు వస్తాడులే, ఆయనకి కళ్ళు పైకి వెళ్ళిపోయినేలే అని ఇష్టం వచ్చినట్లుగా దేవుని సేవకుడని గౌరవించకుండా మాట్లాడింది. ఆమె గౌరవించలేదు, ఈనమ్మగా మాట్లాడింది. మేమందరం ఊరుకోలేదు. ఏంటి అలాగ మాట్లాడతాను, ఆయనకి బాగోలేదు కాబట్టి రాలేదు, ఎందుకు అలాగ మాట్లాడతావని అన్నాం. ఏమండి, కుటుంబ ఆరాధన అయిపోయింది, పుట్టుక దినం ఆరాధన అయిపోయింది, కేక్ కటింగ్ అయిపోయింది, భోజనం రండి పలవా చేశారు, చక్కటి భోజనాన్ని చేశారు. రెండంటే నేనన్నాను మేము ఎవ్వరం తినమండి వెళ్ళిపోతామంటే వాళ్ళల్లో మా నుండి ఒకడన్నాడు, కాదులేండి బాధపడతారు తినెళ్దాములేండి అన్నాడు ఒక మాస్టర్ గారు.
వాళ్ళ పిల్లలకి కోపం వచ్చి వాళ్ళిద్దరు, మా గురువుగారి పిల్లలిద్దరికి కోపం వచ్చి వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. లేచి వెళ్ళిపోయి ఏమండి ఆ తండ్రితో చెప్పాల్సినవి అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత మేము సంతోషంగా అక్కడ భోజనం చేసాం. ఏమండి ఆ డ్రమ్ములు, ఆ కంజర్లు, కాయలు అన్నీ వేసుకుని అలాగ మోసుకుంటూ వచ్చి ఏమండి ఆ గేటులోకి వచ్చామో రాలేదు. ఏమన్నాడు తెలుసా? మీరు తిండికై కక్కుర్తిపడేటువంటి వారు, మీరు కుక్కల్లాంటి వారు అన్నాడు ఆయన. ఏమన్నాడు? తిండికి కక్కుర్తిపడే కుక్కల్లాంటి వారు మీరు అన్నాడు. అది నాకు చాలా బాధ అనిపించింది. వెంటనే ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి నోట్లో ఏళ్ళు పెట్టుకుని ఏమండి అదంతా తిన్నదంతా కూడా కక్కేసే వరకు కూడా. అందుకని అంటాడు, మనిషికి ఒక మాట, గొడ్డికి ఒక దెబ్బ చాలు. చలనం ఉన్నటువంటి వాటికి, చలనం లేటటువంటి వాటిని ఎన్ని కొట్టినా ఏమన్నా ఉంటుందా? కొట్టుకొని ఈ పప్పగించేసి అలాగే మెల్లిగానే నడుచుద్ది, దాని దగ్గర సురుకుతనం ఉండదు. అలాంటిది పనికిరాదు. దేవునికి కూడా నువ్వు పౌరుషం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ తల్లి, ఏమండి ఏంటనేదంతా కూడా ఏమండి ఎవరు కక్కేయలేదు, కానీ నాకు చాలా పౌరుషం వచ్చింది. ఏంటనే ఇంటికి వెళ్ళి మొత్తం కక్కేసి ఆ తిన్నదంతా కక్కేసే వారికి కక్కుతూనే ఉన్నాను. ఎందుకో తెలుసా? నా సేవకుడి మాటకి నేను జవదాటకూడదు. భక్తి చేయడానికి కారణాలు ఏముంటాయి? భక్తి చేయడానికి కారణాలు నువ్వు లోబడి విధేయత చూపటమే భక్తే. దేవుని యొక్క వాక్యములు అంటున్నాడు ఇక్కడ. ఏమని వాళ్ళు ఏం చేశారు? మోషే మాటను ధిక్కరించేశారు. ఏమని ఈ మోషే చెప్పేది ఏంటి మాకు? ఈ మోషే ఎవడో మాకు చెప్పటానికి అనేటువంటి అహంకార దృష్టి వారికి వచ్చింది. శరీరం హెచ్చలు బాగా వచ్చేసినాయి. ఆ మోయాబిరాండను ఏమంటే బారాకు రాజు అందమైనటువంటి స్త్రీలన్నీ కూడా వాళ్ళందరినీ కూడా ఏరిపెట్టాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు పాపము చేస్తారనే ఉద్దేశము కాదు, కానీ వాళ్ళు చెడిపోయినా పర్వాలేదు, కానీ వీళ్ళు సర్వనాశనం అయిపోవాలి. ఎవరు నాశనం అయిపోవాలి? దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు నాశనం అయిపోవాలి. వెంటనే ఏం చేశాడు? వాళ్ళల్లో ఎంపిక చేసినటువంటి అందమైనటువంటి మోయాబిరాండ్రు వచ్చేసారు. ఏమని జుట్టు ఎరబోసుకున్నారు, ఏమని తలకు పోసాడు, మంచి డ్రెస్సింగ్ చేపించాడు. ఏమంటే ఆ గుళ్ళోకి వచ్చారు వాళ్ళు. ఏమంటే వీళ్ళు కూడా శక్తిము హద్దులోకి వెళ్ళారు. హద్దులోకి వెళ్ళంగానే వీళ్ళు ఇంకా వారు చూపులు చూడటం ప్రారంభించారు. ఎప్పుడైతే వారు చూపులు చూశారో ఏమండి వీళ్ళు కూడా ఆకర్షితులైపోయారు. వీళ్ళు కూడా డేర్ చేశారు. ఉంటే ఉంటాం, పోతే పోతాం, పోనీ ఈ పాపిష్టి బ్రతుకు దేనికి అనుకున్నారేమో ఒకవేళ, నాకు తెలియదు. ఏమండి ఎక్కడ తిన్నారు? ఎక్కడ తిన్నారు? ఒక హైందవ స్థలంలో తిన్నారండి. అంత దౌర్భాగ్య స్థితి. వాళ్ళ నోటికి కత్తి పెట్టుకోలేదు. అందుకనంటే నువ్వు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకి ఏం పెట్టుకోవాలి? కత్తి పెట్టుకోవాలి. నాకు షుగర్ అన్నది బలమైనటువంటి, ఏమని ఇంట్లో మంచి పదార్థాలు ఉంటాయి, తినాలని ఆశ కలుగుతూ ఉంటుంది, స్వీట్ తినాలనేటువంటి ఆశ కలుగుతూ ఉంటుంది. నేనేం పెట్టుకోవాలి? గొంతుకు కత్తి పెట్టుకోవాలి, లేకపోతే నేను చచ్చిపోతాను. షుగర్ పెరిగి ఏమండి నరాలు చెట్లు చచ్చిపోతాను. అర్థమవుతుందా? నీ నోటిని కాసుకోవాలి కదా. ఇక్కడ వీరు నోటిని కాసుకోగలిగారా? అట్లు ఇశ్రాయేలు బయల్ పేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ఏమైపోయింది? వారి మీద దేవుని కోపము రగులుకొందట. అందుకని ఏమైపోయారు? 24,000 మంది స్పాట్లో డెడ్ అయిపోయారు, చనిపోయారు. అంతమంది చెబుతూ ఉంటారు. ఏమనో తెలుసా? అయ్యో నాకు ఉద్రేకం వచ్చిందండి, ఫలానా వారితో నేను పాపం చేశానండి. ఏమొచ్చింది? ఆమెకి HIV ఉన్నదండి, అదే నాకు సేమ్ వచ్చేసిందండి. ఏమొస్తాయి? నీవు త్వరపడి ఒక పాపం చేస్తే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం నీలో ఏర్పడుతూ ఉంటుంది. అందుకని అంటాడు ఆ యెషయా గ్రంథము 63వ అధ్యాయము 8వ వచనం. చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? వారు నా జనులనియు అబద్ధమాడనేరని ప్రజలనియు అనుకొని వారికి ఆయన రక్షకుడు ఆయను, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాగ నడిపించాడమ్మా? వారు నా ప్రజలనియు. ఎవరో ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు, కానీ ఏర్పాట్లో ఉన్నారా? తొలగిపోయారు.
ఏమండి శక్తిలోకి వెళితే తన బిడ్డలుగా ఉన్నారా? ఎలాగైపోయారు? 24,000 మంది పాపముతో చచ్చిపోయారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎవడైనా ఒక 4-5 కాదు, అక్కడ 24,000 మంది పాపానికి ఎగబడ్డారటండి. కొంతమంది విగ్రహారాధన పలహారానికి ఎగబడ్డారటండి. కొంతమంది వాళ్ళ అందానికి మోసపోయారట. ఏమైపోయారు? 24,000 మంది స్పాట్లో చనిపోయారు. ఇశ్రాయేలు బాధపడుతుంటే ఎవరు పడ్డారు? ఆయన పడ్డాడు బాధ. అయ్యో నా బిడ్డలు, అయ్యో నా బిడ్డలు చలికి చచ్చిపోతున్నారు, అయ్యో నా బిడ్డలు చీకట్లో చచ్చిపోతున్నారు, అయ్యో నా బిడ్డలు ఆహారం లేకుండా చచ్చిపోతున్నారు, అయ్యో నా బిడ్డలు వాటర్ లేక త్రాగటానికి నీరు లేక చచ్చిపోతున్నారు. ఆయన వారి యావత్ బాధలో ఆయన బాధను అందాడు. గ్రహించారు వీళ్ళు? గ్రహించారా? గ్రహించలేదు. ఏమండి, ఆయన సన్నిధిని దూతన వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఎలాగొచ్చాడమ్మా ఆయన? ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చారంటండి. అబ్బా! అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. ఏమైపోయాడు? దేవుడు విరోధి అయిపోయాడు. చూడండి, దేవుడు విరోధి కాకూడదు. మనకి ఎవడు మనకి విరోధమైపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మనకి విరోధం అవ్వకూడదు. దేవుని సన్నిధిలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో మనము జాగ్రత్తగా ఉండాలి. 63:15 కూడా చూడండి. 63:15 పరమ నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ స్థలము నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్యకార్యములేవి? నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయో అణగిపోయేనే. ఏమైపోయినాయి అంట? వాళ్ళకి శక్తిము దగ్గరికి వచ్చేటప్పటికి అణిగిపోయినాయి వారి ఆస్తులు. దేవుని పట్ల ఉన్న గౌరవం ఆగిపోయింది, దేవుని పట్ల ఉన్న మర్యాద ఆగిపోయింది, మోషే పట్ల ఉన్నటువంటి ప్రేమ పోయింది. ఏం పోయింది ఇప్పుడు? ఆశ పోయింది. ఎవరి మీద ఆశ? దేవుని మీద ఆశ పోయింది, దేవుని కార్యముల మీద ఆశ పోయింది, దేవుని మీద ఆశ అంతా పోయింది. దేని మీదకి వచ్చింది వారికి? శరీరం మీదకి వెళ్ళిపోయింది ఆశ అంతా. శరీరాశ, నేత్రాశ, జీవపటమం ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అపవాది వలన పుట్టినవి. దానికి బ్రేకులు ఉన్నాయా నీ దగ్గర? బ్రేకులు వేసుకోగలుగుతున్నావని యవనిచ్చలకి బ్రేకు పడాలి. బ్రేకు పడిపోతే నువ్వు దేవుని పరిశుద్ధతలో నుండి నువ్వు తొలగిపోతావు. పరిశుద్ధతలో నుండి తొలగిపోతావు. నీతో దేవుడు ఉండలేడు. దేవుడు ఉండాలంటే నీ దేహానికి పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత, ఈ పరిశుద్ధత నీ దగ్గర ఉంటుందా? ఏదైనా ఒకటేలే అని నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావేమో ప్రియ తల్లి. ఒకప్పుడు ఎంత ఆసక్తి ఉన్నది. దేవుని మందిరం ఆరంభించక ముందే, పాటలకు ముందే దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేసినటువంటి నీవు 1 గంటకు వచ్చి కూర్చుంటున్నావు అంటే నీ దగ్గర ఆశ ఉన్నదా? ఆసక్తి ఉన్నదా? పోయింది, ఎప్పుడో పోయింది అది. నువ్వు అనుకుంటున్నావు నేను బాగానే ఉన్నాను, పర్వాలేదులే అనుకుంటున్నావు. న్యాయాధిపతి దేవుడు చూస్తూ ఉన్నాడు నిన్ను నన్ను. ఏమా, వాస్తవంగా ఈ దినం నేను పడుకోవాలి, నాకు ఆరోగ్యం లేదు. ఏమండి, కానీ దేవుని కార్యం ఆపకూడదు. మావాడికి గొంతుకు పోయింది ఈ చల్లదనానికి తిరిగి. ఏమండి, దేవుని యొక్క మందిరం పట్ల నీకు ఆశ ఎంత ఉంది? ఆసక్తి ఎంత ఉంది? ఇవన్నీ అణిగిపోయిన స్థితిలో కూర్చున్నాం మనం. ఏమండి, నాగలి దుంపలాగా ఓడగొట్టిన నాగలి దుంప ఎలా కూర్చుంటుందో అలా కూర్చున్నాం మనం. కర్రు లేకపోతే దుంపగానే ఉంటాయి. నాగలు కనపడుతూనే ఉంటుంది కానీ ఏమి లేదు దానికి, కర్రు లేదు. కర్రు లేకపోతే ఎందుకు పనికిరాదు కదా. కర్రు ఉంటేనే దున్నేది, కర్రు లేకుండా దున్నలేవు.
ఒక కొండని ఢీకొంటే ఏమవుద్ది? ఒక గొర్రె పట్టాలనుకుందంటే ఈ కొండ నా ముందు ఎంత, ఆఫ్టర్ ఆల్ దీన్ని నా తలతో ఒక్క దెబ్బ కొడితే కొండ ముక్కలు అయిపోద్ది అనుకుందట. అనుకుని వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిందట. వెనక్కి పరిగెత్తుకుని వెళ్ళి ఏం చేసింది? ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి కొండని ఢీకొన్నప్పుడు ఏమైపోయింది? దాని తల పగిలి ఏమండి ముక్కలు అయ్యి బ్లడ్తో నింపబడింది. నువ్వు కొండతో ఢీకొనకూడదు. యేసు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ తల్లి, ఒక అంటుందంట, నా ఎంట్రుకలతో ఆ కొండని కట్టి నేను లాగి పారేస్తానని. ఏమండి కొండనే లాగగలదా? ఏమండి తన ఎంట్రుకలు మొత్తం కూడా పీక్కెళ్ళిపోయి ఏమైపోయిందో తెలుసా? బోడిగుండె అయిపోయి రక్తసిక్తంగా మారిపోయింది. నీ జీవితంలో దేవునితో ఢీకొనొద్దు. నువ్వు దేవునికి లోబడు, సరెండర్ అవు, దేవునికి విధేయత చూపు. 46 చివరిగా ఇర్మియా గ్రంథం 46, 27, 28 వచనాలు చూద్దామా? చూడండి, ఇక్కడ అంటున్నాడు, నా సేవకుడైన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు జడియకము, దూరము నుండి నిన్ను రక్షించుచున్నాను. వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయము లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నెమ్మళించి నెమ్మది నందును. బా, ఎలాగుంటాడంట? నిమ్మళంగా ఉంటాడంట, నెమ్మదిగా ఉంటాడట. 28లో అంటున్నాడు, నా సేవకుడైన యాకోబు నేను నీకు తోడయ్యున్నాను, భయపడకము. నేను ఎక్కడికి నిన్ను చెదరగొట్టుతునో సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను. అయితే నిన్ను సమూల నాశనము చేయను, నిన్ను శిక్షింపక విడువను కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షించదను. బా, ఏం చేస్తాడు? శిక్షింపక మానను కానీ ఏం చేస్తాడంటే నిన్ను న్యాయమును బట్టి నిన్ను శిక్షిస్తాడంటండి. ఎంత గొప్ప తండ్రి నీకు నాకు దొరికాడమ్మా, ఎంత గొప్ప తండ్రి. ఇలాంటి గొప్ప తండ్రికి నువ్వు లోబడుతున్నావా? మనుషులకు లోబడుతున్నావా? దేవునికి లోబడు. గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నేను ప్రభుతో చాలా మొరబెట్టుకున్నాను. ప్రభా నన్ను కొట్టావు, నువ్వు కొట్టావు. నేను గట్టిగా చెప్పగలను, ప్రభా నువ్వు కొట్టావని పోట్లాడాను ప్రభుతో. అవును, కొడుతూ ఉంటాడు ఆయన, కానీ జాలి చేత కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. తప్పు చేస్తే కొట్టకపోతే ఆయన దేవుడు కాడు. తప్పు చేస్తే నీ బిడ్డ నువ్వు దండించకపోతే నువ్వు తల్లివి కావు. తప్పు చేసినప్పుడు నీ బిడ్డను కొట్టకపోతే నువ్వు తండ్రికి తల్లికి సెట్ కావు. తెలుసా? నా బిడ్డ ఎలా చెయ్యి, నువ్వు కోప్పడకుండా అలాగే ఉంటే వాడు భ్రష్టుడైపోతాడు, పనికి మాలోడైపోతాడు. దండించాల్సిన టైంలో దండించాలి. అది తండ్రి బాధ్యత, అదే సేవకుని బాధ్యత, అదే దేవుని బాధ్యత. ఈ బాధ్యతను నువ్వు కలిగి ఉన్నావా? అందులోనే 44:22 చూడండి, చివరిగా నేను ముగిస్తాను. 44:22 చూడండి, ఇంకేమంటున్నాడు? మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళుకోవాలి ప్రభు దగ్గరికి మళ్ళుకోవాలి. సాహసించొద్దు. సాహసిస్తే దెబ్బ. అంత బాగునే ఉన్నట్టుంటుంది, ఎప్పుడు ఏమవుద్దో మనకి తెలియని పరిస్థితిలో ఉంటాం. నువ్వు సాహసించొద్దు. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు మాట్లాడుతున్నాడు, నా యొద్దకు మళ్ళుకొని. 43:24 కూడా చూడండి, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను ఇక జ్ఞాపకము చేసుకొనను. ప్రభు అంటున్నాడు, ఇక నేను నీ పాపములు జ్ఞాపకం చేసుకు. అందుకని అంటున్నాడు, పడిపోయిన దావీదు గుడారము నేను తిరిగి కడతాను. పడిపోయిన నీ స్థితిలో నుండి దేవుడు నిన్ను లేపుతాడట. ఎండిపోయిన నీ స్థితిని దేవుడు మరలా సిగిరింపజేస్తూ ఉంటాడట. ఆధారము లేనివి నీ బ్రతుక్కి మరలా దేవుడు ఆధారాన్ని కలగజేస్తాడట. ఫలభరితముగా లేని నీ జీవితాన్ని మరలా దేవుడు ఫలభరితముగా చేస్తాడట. ప్రామిస్ చేస్తున్నాడు. లోబడతావా?
నీ గుడారము కట్టుకోవాలి. ఇప్పటి వరకు నీ గుడారాన్ని కూల్చేసుకున్నావు. బాగానే ఉన్నట్టు కనబడుతుంది కానీ నీ గుడారం కూలిపోయింది. ప్రియ తల్లి, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? ఏమండి, ఒక షాపులో ఎప్పుడు బేరం ఉంటూ ఉండేది, కిటకిటలాడిపోతూ ఉండేవారు రేపల్లలో. నేను మారు మనసు పొందిన కొరతలో, మారు మనసు పొందకముందు బేరం ఉండేది. మారు మనసు పొందిన తర్వాత సంవత్సరం పాటు వ్యాపారం లేదు. ఏమండి, కొట్టులోకి ఎక్కేవాడు లేడు, దిగేవాడు లేడు. ఏమండి, దేనికి భయపడేవాడినండి? వాళ్ళందరికీ కిటకిటలాడుతూ ఉండేది. ఈడు ఆరిపోయాడురా బాబు అని, ఎక్కడ నాకు వస్తుందో పేరని చాలా బాధపడుతూ ఉండేవాడిని, ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు కుక్కబట్టి ఏడ్చాను ప్రభు దగ్గర. ఏంటి ప్రభా, వ్యాపారం లేదు నా నాయన, నేను దశంభాగం కరెక్ట్గా తీస్తూ ఉన్నాను ప్రభా, నీ సన్నిధిలో నేను యథార్థముగా జీవిస్తూ ఉన్నాను ప్రభా, నా పరిస్థితి ఇలాగవటానికి కారణం ఏంటి ప్రభా? ఇదిగో పలానా షాపు చూడు ఎలాగున్నదో, కిటకిటలాడిపోతున్నారు ప్రభు అని చెప్పి బోరున ఎలుగెత్తి 2 గంటల పాటు ఏడ్చాను. ఆ రాత్రి ప్రభు ఒక దర్శనం చూపించారు. ఆ రోడ్డు తిన్నగా నన్ను తీసుకుని వెళ్ళారు. ఏమండి, అక్కడ అంటున్నాడు, ఇదిగో చూడు, పైన చూడు అన్నారు. పైన చూశాను. ఏంటి ప్రభు అన్నాను. ఏమండి, మట్టి కీటి గోడ మీద వారు స్లాబ్ పోసారు. వీళ్ళు ఎంత వ్యాపారం చేసినాను. ఏమండి, ఆ గోడ వర్షానికి కరిగిపోయి, ఏమండి, ఆ గోడ కరిగిపోయినప్పుడు ఆ స్లాబ్ నేలమట్టమైపోతే, నీది అలాంటిది కాదు. చప్పట్లు కూడా దేవుణ్ణి మహిమపరుస్తారా? నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేస్తూ ఉంటాడు. ఆయన దేవునికి లోబడితే, తగ్గించుకుంటే, వాళ్ళకి ఇచ్చినటువంటి ఆస్తి కాదు నీకు ఇచ్చేది. నీది శాశ్వత కాలం ఉంటుంది, అది శాశ్వత కాలం ఉండదు. గోడ కరిగినప్పుడు స్లాబ్ కూలిపోయే సంపాదన వారిది. నీకొచ్చేటువంటి చిన్న సంపాదన అయినా దేవుని ఆశీర్వాదంతో కూడింది. కాబట్టి నమ్మకంగా ఉండి దేవునికి లోబడి నీ గుడారాన్ని కట్టుకో. ప్రభు ఆయన కడతానికి సిద్ధంగా ఉన్నాడు. లోబడు. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు ప్రభు దీవించునుగాక.